హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి థౌసండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ ఉంటుంది? ఏ మ్యూచువల్ ఫండ్ ఎవరికి సెట్ అవుతుంది? ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఏంటి అంటే, నార్మల్‌గా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదానికంటే, సేవింగ్స్ చేసేదానికంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటాం. అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో దట్ వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం పే చేయాల్సిన టాక్స్ అనేది తగ్గుతుంది. అండ్ వీటితో పాటు ఫ్యూచర్ ప్లాన్స్‌ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎవరు ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సీఏజీఆర్‌ని బేస్ చేసుకొని, అలాగే ఎన్ఏవీని నెట్ అసెట్ వాల్యూని బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో నెట్ అసెట్ వాల్యూ అంటే ఒక మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించిన టోటల్ వాల్యూ. సో చాలా మంది నెట్ అసెట్ వాల్యూ ఎక్కువ ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. అలాగే కొంతమంది సీఏజీఆర్‌ని చెక్ చేస్తారు. సీఏజీఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిజల్ట్. సో ఏ కంపెనీలో అయితే ఎక్కువ సీఏజీఆర్ ఉందో, అంటే ప్రీవియస్‌గా ఎందులో అయితే బాగా రిజల్ట్స్ వచ్చాయో అందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. అయితే వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా పాయింట్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే, ఫస్ట్ అసలు మీరు ఎలాంటి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న కొన్ని టైప్స్ గురించి చెప్తాను. ఫస్ట్ బేసిక్‌గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే ఈక్విటీ, డెట్ అండ్ హైబ్రిడ్. ఇవి ఫస్ట్ మేజర్‌గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో టైప్స్. ఇందులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇచ్చే మనీని ఓన్లీ స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, ప్రైవేట్ బాండ్స్‌లలో ఇన్వెస్ట్ గాని చేస్తే దాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వోలటైల్ ఉంటుంది. కొన్నిసార్లు మార్కెట్ గాని డౌన్ ఉంటే మీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా లాసెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇందులో మీకు స్టేబుల్ ఇన్‌కమ్ ఉంటుంది. వోలటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మీ రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. రిస్క్ తక్కువగా ఉంటుంది. అండ్ ఈ రెండిటితో పాటు హైబ్రిడ్ ఉంటుంది. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే బోత్ ఈక్విటీ అలాగే డెట్ ఈ 2 మ్యూచువల్ ఫండ్స్‌లో కలిపి ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇందులో మీకు మోడరేట్‌గా రిస్క్ ఉంటుంది. మోడరేట్ వోలటిలిటీ ఉంటుంది. అలాగే మోడరేట్ రిటర్న్స్ ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఈ 3 టైప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. అండ్ వీటితో పాటు చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో కొన్నేంటి అంటే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఆల్రెడీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇంకో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే ఒక్కో మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక్కోలా వోలటిలిటీ ఉంటుంది. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ ఒక్కోలా ఉంటుంది. సో కొన్ని గ్రూప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కలిపి వేరే ఇంకో మ్యూచువల్ ఫండ్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో రిస్క్ అనేది యావరేజ్ అవుతుంది. అండ్ వోలటిలిటీ యావరేజ్ అవుతుంది. అండ్ రిటర్న్స్ కూడా యావరేజ్ ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే నార్మల్‌గా మనకి సెన్సెక్స్, నిఫ్టీ అని ఉంటాయి. అండ్ వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ, ఆటో నిఫ్టీ, మెటల్ నిఫ్టీ ఇలా ఎవ్రీ సెక్టార్‌కి సంబంధించి ఒక ఇండెక్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆ ఇండెక్స్‌లలో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో టైప్ వచ్చేసి సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా మందికి తెలియదు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే ఎవరైతే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారో, లేదా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారో ఈ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందులో మీకు ఒక లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ వరకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉండాలి. సో వన్స్ ఆ మెచ్యూర్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ రిటర్న్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. అంటే ఇక్కడ చెప్తున్న ఎవ్రీ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌లో ఎవ్రీ టైప్‌లో చాలా కంపెనీస్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అసలు మీకు ఎలాంటి మ్యూచువల్ ఫండ్ కావాలి అనేది డిసైడ్ అవ్వాలి. ఆ డిసైడ్ అయిన తరువాత మీరు ఏ కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మీద క్లిక్ చేస్తే ఈక్విటీలో మళ్ళీ సబ్ కేటగరీ ఉంటాయి. ఈక్విటీలో మల్టీ క్యాప్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ అని ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ అంటే టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సెక్షన్ 80సి ద్వారా ఎవ్రీ ఇయర్ 1.5 లాక్ మీద ఇన్‌కమ్ టాక్స్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అలాగాని చేయాలి అనుకుంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దెన్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా డిఫరెంట్ క్యాపిటల్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఇలా ఈక్విటీలో చాలా రకాలుంటాయి. అండ్ దెన్ డెట్‌లో మీరు చూస్తే డెట్‌లో కూడా మీకు చాలా రకాలుంటాయి. ఎనీ లిక్విడిటీ, ఓవర్‌నైట్, బ్యాంకింగ్ పీఎస్‌యూ, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి.
అండ్ దెన్ హైబ్రిడ్ మీద క్లిక్ చేస్తే దాని మీద కూడా చాలా రకాలు ఉంటాయి. ఎనీ హైబ్రిడ్, ఆర్బిట్రేజ్, అగ్రెసివ్, ఈక్విటీ సేవింగ్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అండ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఏ కంపెనీస్ అయితే వేరే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ క్రియేట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మీరు ఇండెక్స్ ఫండ్స్ లో గాని చేయాలి అనుకుంటే డిఫరెంట్ కంపెనీస్ ఇండెక్స్ లని సెలెక్ట్ చేసుకొని ఆ ఇండెక్స్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో వాటికి సంబంధించిన లిస్ట్ ఇందులో ఉంటుంది. అండ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మీద క్లిక్ చేస్తే ఇందులో మీకు రిటైర్మెంట్ ఫండ్స్ కి సంబంధించింది అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫండ్స్ కనిపిస్తాయి. సో మీరు ఫస్ట్ అసలు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీకు ఎలాంటి రిటర్న్స్ కావాలి అనుకుంటున్నారు, అండ్ మీరు ఎంత వరకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, అంటే టైం అలాగే మనీ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ గానీ చేయాలి అనుకుంటే దాన్ని ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ అంటారు. ఒకవేళ మీరు లంప్ సమ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రెసివ్‌గా ఉండే స్టాక్స్‌లలో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఈక్విటీలో మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో మల్టీ క్యాప్‌లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్‌లో ఏంటి అంటే క్యాపిటల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్‌కి సంబంధించి రిటర్న్స్ ఎక్కువగానే ఉంటాయి. అలాగే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. లార్జ్ క్యాప్‌లో ఏంటి అంటే మీకు రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. అలాగే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ డివిడెండ్ ఈల్డ్ కానీ కావాలి అనుకుంటే అంటే మార్కెట్‌లో కొన్ని కంపెనీస్ డివిడెండ్ ఈల్డ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. అంటే వాటికొచ్చిన ప్రాఫిట్స్‌ని ఎక్కువగా డివిడెండ్‌లా ఇస్తూ ఉంటాయి. సో, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ టైప్‌లో ఉంటాయి. అండ్ దెన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు తక్కువ రిస్క్ ఉంటుంది. తక్కువ వోలటిలిటీ ఉంటుంది. అండ్ తక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఒక స్టడీ రిటర్న్స్ ఉంటాయి. సో, ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోకపోతే ఇలాంటి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ హైబ్రిడ్‌లో మీకు మోడరేట్ రిటర్న్స్ అండ్ మోడరేట్ రిస్క్ అండ్ మోడరేట్ వోలటిలిటీ. సో, ఈక్విటీలో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో తక్కువ రిస్క్ ఉంటుంది. తక్కువ రిటర్న్స్ ఉంటాయి. సో, మీకు మోడరేట్ కావాలి అనుకుంటే హైబ్రిడ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. అయితే ఫస్ట్ మీకసలు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ కావాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ వీటితో పాటు కింద కేటగరైజ్ చేసి చూపిస్తున్నారు. ఇందులో మీకు సేవ్ టాక్సెస్ అనుంది. టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ టాక్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే ఏవైతే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో లేదా టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన లిస్ట్ వస్తుంది. సో, వీటిలో మీరు టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 1.5 లాక్స్ నుండి టాక్స్ రిలీఫ్ పొందొచ్చు. అలాగే లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్. సో, ఇండెక్స్ ఫండ్స్‌కి సంబంధించి లో కాస్ట్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడుంటాయి. అలాగే హైబ్రిడ్‌లో యాక్టివ్ అండ్ పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ కావాలి అనుకుంటే స్మార్ట్ బీటా మీద క్లిక్ చేసి అందులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఇప్పటివరకు చెప్పిన ఈ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కూడా ఇండియన్ ఈక్విటీ లేదా ఇండియన్ బాండ్స్ మీద, ఇండియన్ కార్పొరేట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే మీరు ఒకవేళ గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ కానీ చేయాలి అనుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎవరు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు అంటే కొన్ని మార్కెట్‌లు స్టేబుల్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మార్కెట్ తీసుకుంటే చాలా స్టేబుల్‌గా ఉంటుంది. యూఎస్ మార్కెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఆ మార్కెట్ అనేది బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. రిటర్న్స్ బావుంటాయి. అలాంటి ఒక మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆ ఛాన్స్ ఇస్తాయి. సో, వీటి నుండి మీరు గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్ కానీ, చైనా కానీ లేదా ఇంకేదైనా వరల్డ్‌లో ఉన్న వేరే కంట్రీస్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ మీకు హెల్ప్ అవుతాయి. అలాగే ఈక్విటీ ప్లస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో, వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వీటిని సెపరేట్ కేటగరీ చేసి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అండ్ ఆల్టర్‌నేటివ్ టు బ్యాంక్ ఎఫ్‌డీస్. ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మీకు బెటర్ ఇన్‌కమ్ కావాలి అనుకుంటే, టాక్స్ ఎఫిషియంట్ కావాలి అనుకుంటే ఈ ఆల్టర్‌నేటివ్ టు బ్యాంక్స్ ఎఫ్‌డీస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు ఫస్ట్ కేటగరీ డిసైడ్ అయిన తర్వాత అంటే మీరు రిటైర్మెంట్ ప్లాన్ కావాలనుకుంటున్నారా? లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి కావాలనుకుంటున్నారా? లేదా ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మోడరేట్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా తక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారా? లేదా ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇలా ఫస్ట్ కేటగరీ డిసైడ్ అయిన తర్వాత వాటిలో బెస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే
వాటిలో మీరు సీఏజీఆర్ అలాగే ఎన్ఏవి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వాటిని ఫిల్టర్ చేసిన తర్వాత అందులో మీరు సీఏజీఆర్ అలాగే ఎక్స్‌పెన్సివ్ రేషియో వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అందులో కూడా మీరు ఒకవేళ డివిడెండ్ టైప్ కావాలి అనుకుంటే డివిడెండ్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీరొక మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లంప్ సమ్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ అందులో మినిమమ్ పర్చేస్ అమౌంట్ అని ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు ఎంతైతే మనీని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మినిమమ్ అమౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక కంపెనీ తీసుకున్నారు అంటే ఇలా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అని ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్‌లో రూ. 100 మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మీరు రూ. 100 ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మీకు ఎక్స్‌పెన్స్ రేషియో అని ఉంటుంది. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే మీరు ఏదైతే మనీని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసిన దానికి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ చార్జ్ లాంటిది పే చేయాల్సి ఉంటుంది. దాన్నే ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. సో ఇది తక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే ఎగ్జిట్ లోడ్ 1%. ఎగ్జిట్ లోడ్ అంటే మీరు ఒకవేళ మెచ్యూర్ పీరియడ్ కంటే తక్కువలో గాని ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎగ్జిట్ లోడ్‌ని పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్‌కి 1% ఎగ్జిట్ లోడ్ ఉంది. అంటే మీరు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద 1% చార్జ్ పే చేసి లేదా పెనాల్టీ పే చేసి ఎగ్జిట్ అవ్వాలి. అండ్ ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్. ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి ఇంత అమౌంట్ ప్రెజెంట్ అసెట్‌లా ఉంది. సో దీన్ని టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా అనుకోవచ్చు. అలాగే సీఏజీఆర్. సో ఫైనల్‌గా సీఏజీఆర్‌ని చెక్ చేసుకొని ఎందులో అయితే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో మీరు ఫిల్టర్ చేసుకున్న కేటగిరీలో ఎందులో అయితే ఎక్కువ సీఏజీఆర్ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పాలి అంటే ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్ మీ మోటివ్ ఏంటో అనేది డిసైడ్ అవ్వండి. అంటే మీరు ఎంత టైమ్ పీరియడ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? మీరు ఏ ఇంటెన్షన్‌తో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి, ఆ తర్వాత కేటగిరీ డిసైడ్ అయ్యి, అందులో రిస్క్ అండ్ రివార్డ్‌ని కాలిక్యులేట్ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్‌లలో వేటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అనేది దానికి సంబంధించిన మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్, ఎక్స్‌పెన్స్ రేషియో, అలాగే ఎగ్జిట్ లోడ్ అండ్ ఏయుఎం వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని వీటిలో మీరు ఫిల్టర్ చేసుకున్న వాటిని పక్కనుంచి వాటిలో ఎక్కువ సీఏజీఆర్ దేనికైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇది మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన ఇన్వెస్టింగ్ ప్లాన్. అండ్ ఈ ప్లాన్‌కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఆ డీమ్యాట్ అకౌంట్ మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ నుండైనా తీసుకోవచ్చు. సో మీరు జెరోదా నుండి కానీ, అప్‌స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ట్రేడింగ్ ప్లస్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెనింగ్‌కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. సో జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే అకౌంట్ ఓపెనింగ్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే techshades1@gmail.comకి మెయిల్ చేయండి. మీకు అకౌంట్ ఓపెనింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే హెల్ప్ చేస్తాము. సో ఇది మార్కెట్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.